శ్రీకాకుళంలో మేరు పర్వతం రాజకీయ రంగంలో అపర భీష్ముడుగా ప్రసిద్ధిగాంచిన హనుమంతు అప్పయ్య దొర గారి మరణానికి శ్రీకాకుళం జిల్లా రాజకీయం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. శ్రీ హనుమంతు అప్పయ్య దొర గారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో రథసప్తమి రోజున 1934వ సంవత్సరంలో జన్మించిన అప్పయ్య దొర తల్లిదండ్రులు నారాయణ దొర సన్యాసమ్మ. ప్రాథమిక విద్య తలగాంలోను, హై స్కూల్ విద్య టెక్కలలోనూ పూర్తి చేసి విశాఖపట్నంలో ఏవిఎన్ కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రం పట్ల పుచ్చుకున్నారు. అనంతరం సోంపేట టెక్కలి కళాశాలలో న్యాయవాదిగా ఉండి అనేక కేసుల్లో న్యాయాన్ని అందించారు. 1961లో బెండి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1981లో బెండి సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 1985 పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఎన్నికయ్యారు. 1994 శాసనసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కన్సల్టేటివ్ కమిటీ కార్యదర్శిగా కూడా చేశారు. అలాగే అనేక సంఘాలలో, అనేక స్వచ్ఛంద సంస్థలతో, అనేక మంది రాజకీయ నాయకుల ప్రముఖులతో ఆయనకి చిరకాల సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మరణం శ్రీకాకుళం జిల్లా రాజకీయ రంగానికి తీరని లోటుగా నాటితరం నేటితరం భావిస్తూనే ఉన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని జిల్లా రాజకీయ నాయకులందరూ కోరుకుంటున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్ డే సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్, డిఈఓ అరుణ్ కుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయడానికి అంతా అరేంజ్మెంట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అరుణ కుమారి గారు, అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ సిఓ జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఈడీఎస్సీ కార్పొరేషన్, అట్లాగే ఫంక్షన్ కి వచ్చినటువంటి డిప్యూటీ డిఓ, ఎంఈఓ, టీచర్స్, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్, అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ that we are celebrating Teacher Day function here, and కొంతమంది టీచర్స్ కూడా ఈరోజు ఫెసిలిటేషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు స్పీకర్స్ చాలా కొన్ని పాయింట్స్ నేను కూడా అబ్జర్వ్ చేశాను. దే హ్యావ్ వెరీ ప్రాక్టికల్ ఇష్యూస్. అంటే yes, definitely future of the country is in the hands of teachers. ప్రెసెంట్ సినారియోలో మీరు కూడా చూస్తున్నారు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వర్సెస్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. స్లోగా మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ కాన్ఫిడెన్స్ కొంచెం మేబీ అంతకుముందు మీకు గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ కావాలంటే రికమెండేషన్ ఎంత అది ప్రెస్టీజియస్ గా ఉండేది. దట్ ఐ హావ్ గాట్ అడ్మిషన్. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాం. పంజాబ్ లో చండీగఢ్ సిటీలో, ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. దాంట్లో గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ మోడల్ హై స్కూల్. ఆ స్కూల్లో కూడా మీకు అడ్మిషన్ కావాలంటే అప్పుడు అంటే మేబీ
I would say, how many years back? 25 years back. Rather more than that. So, yes, more than that. 30 years. So, అప్పుడు కూడా మీకు అడ్మిషన్ నాకు కూడా అడ్మిషన్ కావాలంటే పెద్ద పెద్ద రికమెండేషన్స్ అక్కడ అవసరం ఉంటాయంటే అంటే మై ఫాదర్ ది స్పోక్ టు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ రిక్వెస్టెడ్ దట్ మా బాబు బాగా చెప్తాడని మీరు ప్లీజ్ మీరు అడ్మిషన్ ఇవ్వండి హీ విల్ డెఫినెట్లీ షైన్. కాదండి కాంపిటీషన్ ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ పెట్టారండి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అప్పట్లో 30 years బ్యాక్ గవర్నమెంట్ మోడల్ స్కూల్లో మీకు అడ్మిషన్ కావాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది మా ఊళ్ళో. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కొంచెం 10 days టైం ఇచ్చారు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ కొంచెం ఐ డోంట్ రిమెంబర్ ఏబిసి కానీ ఇవి మ్యాథమెటిక్స్ కొంచెం చెప్పారు అండ్ ఐ కుడ్ పాస్ దట్ ఎగ్జామ్. అప్పుడు నాకు అడ్మిషన్ వచ్చినందుకు ఫ్యామిలీ కూడా ఆల్మోస్ట్ సెలబ్రేట్ చేశారు. బట్ స్లోలీ I would say after 10 years, 15 years, ఇప్పుడు అక్కడ అంత వెయిటేజ్ లేదు, అంత ప్రెస్టీజ్ లేదు. అడ్మిషన్ వచ్చిందంటే ఓకే రొటీన్ గా తీసుకుంటారండి, అంత దాని ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వచ్చినాయి, కొన్ని గవర్నమెంట్ కూడా ఉన్నాయి. సమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్ రియల్లీ మెయింటైన్డ్ దేర్ స్టాండర్డ్స్ అండ్ ఆల్సో. అట్లాగే హెల్త్ ఇన్స్టిట్యూషన్ కూడా సేమ్ సినారియో. బట్ చాలా మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మీరు చూడండి ఐఐటీస్, దే ఆర్ గవర్నమెంట్ కంట్రోల్డ్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 126 జరుగుతున్నాన్ని మనం గురు పూజ ఉత్సవాలుగా మనం నిరంతరంగా చేసుకోవడం చాలా సంతోషించుకుంటుంది. అదే రకంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ ఉత్తర గారికి, అదే జిల్లా విద్యాధికారి శ్రీమతి గౌరవ శ్రీ అరుణ్ కుమార్ గారికి, అదే రకంగా ఎస్సీ కార్పొరేషన్ మహాలక్ష్మి గారికి, సిఇఓ గారికి మరియు వేదికను అలంకరించిన నమస్కారం తెలియజేస్తున్నాను. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ కావాలి, ఒక కొత్తగా ఏదైనా ఒక వస్తువు కనిపెట్టాలంటే సైంటిస్ట్ కావాలి. కానీ వీళ్ళందరినీ తయారు చేసే వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈరోజు చాలా వరకు కాన్వెంట్స్ అని పెట్టడం జరుగుతుంది, వాటికి వెళ్తున్నారు. ఆ రోజు తక్కువ అమౌంట్ లో, ఆ రోజు బతకలేక బతుకంలో అదే రోజుల్లో మనందరం కూడా ఇక్కడ కూర్చున్న సభలో కూర్చునే టీచర్స్ చేసేదేమి, సభను అలంకరించే పెద్ద చేసేదేమి, ఆ రోజులో తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు ఈ రోజు మీకు చాలా గవర్నమెంట్ కూడా ప్రైవేట్ అంటే గవర్నమెంట్ స్కూల్లోనే నేను కూడా చదువుకున్నానని మా సభలో తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ఉపాధ్యాయుల్ని ఘనంగా సన్మానించారు.
శ్రీకాకుళం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు పంచాయతీ పాపారావు మరియు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. జిల్లా మున్సిపాలిటీ నాయకుడు బలరాం మాట్లాడుతూ, జిల్లా నాయకులు శ్రీకాకుళం మున్సిపల్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ సంస్థ జిల్లా నాయకుడిని, నా పేరు ఎన్ బలరాము. గతం నుండి 2008 నుండి మాకు గవర్నమెంట్ పిఎఫ్ ఈఎస్సి రికవరీ చేసిన డబ్బులు జమ చూపించడం లేదు. అలాగే ఈఎస్ కోడ్లు కూడా చేసిన ఈఎస్ కోడ్లు తోలక ఒరిజినల్ కోడ్లు మాకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగిన అధికారుల దగ్గరికి వెళ్ళినా కాలపం చేస్తున్నారు తప్ప మాకు సక్రమంగా ఇవ్వడం లేదు. కార్మికులు ఆరోగ్యం పోలేక ఈఎస్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం కూడా సక్రమంగా జరగడం లేదు. అది ఏంటని అధికారులకు అడిగితే సరే చేద్దాం అనుకుని కాలాజాపం చేస్తున్నారు తప్ప సక్రమంగా మాకు జరగడం లేదు. అది ఈఎస్ కోడ్లు తక్షణం మాకు ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబం ఆదుకొని పిఎఫ్ డబ్బులు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబాలు రోడ్లు పాలైపోయి చాలా ఇబ్బందులు పడిన రోజులు కూడా జరుగుతుంది. కానీ అధికారులు తెలియపరిచిన నిమ్మగా ఉన్నారు అధికారులు. వాళ్ళ కుటుంబం ఇన్ని సంవత్సరాలు మా పారిశుద్ధ కార్మికులు చిన్నప్పటి నుండి మున్సిపల్ పనికి నమ్ముకుని ఉండి చదువు సంఖ్య లేక ఉన్నాము. ఉన్న తర్వాత కార్మికులు చనిపోతే ఇంత సేవ చేసినా కూడా ఈ అధికారులు దానికి గుర్తించకంట వాళ్ళ కుటుంబం రోడ్లు ఎక్కిపోయినా బాధ్యత తీసుకోవడం లేదు. తక్షణ వాళ్ళ కుటుంబం ఆదుకొని ఆయన తాలూకు ఉద్యోగం ఆవిడకి వేయాలని మేము డిమాండ్గా చెప్పినంత వరకు చేయడం లేదు. అలాగే పర్మనెంట్ కార్మికులది మా జీతం రికవర్ చేసిన డబ్బులు బ్యాంకు లోన్లు మేము తీసుకున్నాం. ఆ బ్యాంకులకి సక్రమంగా పంపించకపోవడం జూ పడిపోతుంది. అది కూడా మాకే కట్టమని నోటీసులు వచ్చినా అధికారులు తెలియపరిచినా అధికారులు బాధ్యత తీసుకోవడం లేదు. అది కూడా ఏ ఒక సమస్య వచ్చినా అధికారులు చెప్పి ఇక్కడ బాధ్యత తీసుకోవడం లేదు. కాబట్టి ఈ అన్ని సమస్యల మీద పిఎఫ్ ఈఎస్సి ఇక్కడ అధికారులు కూడా ఏతుంపులు కూడా జరుగుతున్నాయి. ఏసీలు ఏతుంపులు చాలా జరుగుతున్నాయి. పనిముట్లు సక్రమంగా ఇవ్వడం లేదు. టెండర్లు వేస్తున్నారు. మరి పనిముట్లు టెండర్లు వేసిన డబ్బులు ఏడు జరుగుతున్నాయి. ఈ అధికారులు అడగడం లేదు, సక్రంగా పనిముట్లు ఇవ్వడం లేదు. అది కూడా సక్రం పనిముట్లు మాకు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత లేదు, కాంట్రాక్టులు బాధ్యత తీసుకోవడం లేదు. ఇవి ఏమని అడిగితే అధికారులు సరే మాట్లాడమంటున్నారు. మేము 10 సార్లు అధికారులు చెప్తున్నాం, థర్డ్ పార్టీ కాంట్రాక్టులు కానీ అధికారులతో కానీ జాయింట్ అవ్వకుండా మీటింగ్ అయ్యండి, మా సమస్య మేము మాట్లాడతాం అని చెప్పినా ఈ అధికారులు పట్టించుకోవడం లేదు. వాళ్ళతో జాయింట్ అవ్వడం ఎందుకు చేయడం లేదు? వాళ్ళకి వచ్చిన డబ్బులు వీళ్ళు కుమ్మకులు చేసుకుంటున్నారు. ఈ పనిముట్లు తీసుకున్న కాంట్రాక్ట్ డబ్బులు లేట్ చేస్తున్నారు. పనిముట్లు మాతో చేతులతో డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. ఈ కమిషన్ మాకు సమాధానం చెప్పాలి. మాకు సక్రమంగా పనిముట్లు ఇవ్వాలి. తీసిన కార్మికులు కొంతమంది కార్మికులు సక్రంగా పనిచేస్తుండగా ఆరోగ్యం పోలేక ఇంటికి 2 పోతే 2 3 2 పోతే తీసిన కార్మికులకి ఈ పనికి ఏమని చెప్పాం. అదే కాక కొంతమంది నాయకులకి కొంతమంది అధికారులు కొంగు కాసి వాళ్ళతో పనులే చేస్తున్నారు. రాజకీయ నాయకులు మాట్లాడేసి కొంత నాయకులు వాళ్ళు సర్దు చేసుకొని మా కార్మికులకు బలి చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. ఇదే కానీ జరుగుతూ మాత్రం ఈ ఒక్క మున్సిపాలిటీ కాదు, జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెలో కూడా వెళ్తామని హెచ్చరిక ఏ ఒక బాధ్యత అయినా సరే ఇది కమిషనర్గా బాధ్యత పడాలని మేము కమిషనర్కి హెచ్చరిక తెలియపరుస్తున్నాం. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత
తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942228893 మరియు 22677. మా వెబ్సైట్ www.anandsayisweets.com. ఖైదీలకు సుప్రీంకోర్టు ఊరట. దేశంలో అనేక జైళ్లలో మగ్గిపోతున్న వేలాది మంది ఖైదీలకు శుభవార్త. బెయిల్ లేక సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్న అండర్ ట్రయల్ ఖైదీలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. తమ గరిష్ట శిక్షాకాలంలో సగం శిక్ష పూర్తి చేసుకున్న వారికి బెయిల్ మంజూరు చేయాలని ఈ కోర్టు కింది కోర్టును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా ఈ మేరకు శుక్రవారం స్థానిక కోర్టుల న్యాయమూర్తులను, మేజిస్ట్రేట్లను ఆదేశించారు. సగం శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను గుర్తించి అనంతరం జైలు ఆవరణలోనే వాళ్ళకు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన అన్నారు. ఖైదీల్లో ఎవరిని విడుదల చేయాలో గుర్తించే ప్రక్రియను వచ్చే నెల నుంచి ప్రారంభించి వారానికి ఒకసారి 2 నెలల పాటు న్యాయశాఖ అధికారులు జైలును సందర్శించాలని ఆయన సూచించారు. తమ గరిష్ట శిక్షాకాలానికి పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా భారతీయ జైలులో మొగ్గుతున్న విదేశీ ఖైదీలకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా బెయిల్ లభించకుండా ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ముందే ఈ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.